బాబు గారు ఉన్నారు, బీజేపీ నాయకులు ఇంకా నరసింహరావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ముందుగా బీజేపీ నాయకులు రఘునాథ్ బాబు గారితో మాట్లాడదాం. నమస్తే అండి రఘునాథ్ బాబు గారు. నమస్తే అమ్మా. మరి బీజేపీ సొంతంగా 370 సీట్లు గెలుచుకోవడం కూడా చాలా కష్టమే అంటూ ప్రశాంత్ కిషోర్ మనకు తెలుసు, రాజకీయ వ్యూహకర్తగా మనందరికీ సుపరిచితులు. ఆయన వైసీపీ మీద ఒక పెద్ద బండ వేస్తూనే బీజేపీ గురించి కూడా ఈ రకంగా చెప్తున్నారండి. 370 సీట్లు గెలుచుకోవడం కూడా కష్టమే అంటున్నారు. మరి ఆయన వాదన ఎందుకు అలా వినిపించారంటారు? కాదు మేము ఖచ్చితంగా చాలా ఎక్కువ సీట్లు సంపాదిస్తామని మీరు ఎలా చెప్తారండి? ఇదే ప్రశాంత్ కిషోర్ గారు మొన్న జరిగిన ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన చెప్పారు. కానీ పెద్ద మెజార్టీతో బీజేపీ గెలిచింది. కాబట్టి అలా ప్రశాంత్ కిషోర్ ఫెయిల్ అయిన చాలా ఉదంతాలు ఉన్నాయి. ఈవెన్ నాకు గుర్తుండి తెలంగాణలో కూడా బీఆర్ఎస్ వస్తుందని ఆయన ఇచ్చినట్టు నాకైతే గుర్తు. సరే, అది చెప్పలేను, ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆయన సొంతంగానే ఒక పార్టీ పెట్టి బీహార్ లో దాని పరిస్థితి ఏంటో ఆయనకే తెలీదు వాళ్ళ. కాబట్టి ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ ఒక కొత్త ఒరవడి సృష్టించి కొంత చేసిన మాట వాస్తవం, మనం కాదనలేని సత్యం. అయినంత మాత్రాన ఆయన ఏం చెప్తే అది ఒక థంబ్ రూల్ కింద, అది ఒక గ్యారంటీకి దీని కింద తీసుకోవడానికి వీల్లేదు. అయితే కొన్ని రైట్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రాలో జగన్ ఓడిపోతారు అని ఆయన అంటున్నారు. అది దట్ మే బి పాసిబుల్, అది అవకాశం ఉండొచ్చు, అది జరగచ్చు. అంటే మీ బీజేపీ విషయంలో ఆయన చెప్పింది తప్పు కానీ, బీజేపీ విషయంలో ఆయన చెప్పింది ఖచ్చితంగా తప్పు కానీ వైఎస్ఆర్సీపీ విషయంలో మాత్రం నిజం అంటారు. ఉండొచ్చు అన్న, ఉంటుంది అని అలా మీరు అర్థం చేసుకోండి. నేను దాన్నైనా దీన్నైనా ఏదైనా ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ మే నాట్ బి పాసిబుల్, అంతే. ఇవన్నీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నేనన్నది అదే, ఇప్పుడు బీజేపీ అన్ని సీట్లు గెలుచుకోదు అని ఆయన అన్నది, అది అవ్వకపోవడానికి బీజేపీ అంటే ఎంత బలంగా ఉంది ఏంటన్నది మీరు చెప్తారంటున్నాను. అథెంటిసిటీకి మాత్రం మాకు గ్యారంటీ లేదు. ఇది ఎవరికైనా, సెంటర్ అయినా ఇక్కడ స్టేట్ లో అయినా ఆయన మాటకి. కాబట్టి మా అభిప్రాయం, ఆయన మాట గురించి ఒక డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం, నా వ్యక్తిగత. ఎందుకంటే ఇప్పుడు 100కి కనీసం 9 సార్లు, 10కి 9 సార్లు అయినా కరెక్ట్ అయితే పర్లా. ఆయన సక్సెస్ రేటింగ్ 100కి 7. అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎక్కడి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా, ఎలాంటి సర్వేలు వచ్చినా దాని అందరి గురించి మాట్లాడుతున్నా. పీకే అనేది ఆయన ఒక ఎంత రాజకీయ వ్యూహకర్త, అంతకుముందు మనకి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చిన, అంటే మనకి ఏపీతో ఆయనకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చారు, బాగానే ఉంది. కానీ ఆయనతో లేరు కదా. తర్వాత చంద్రబాబుతో చేరారు కదా, జరిపారు. కాబట్టి ఇప్పుడు నిష్పక్షపాత. రఘునాథ్ గారు, ఒక విషయం అండి, అంటే ఇప్పుడు పనిచేస్తున్నారా పీకే గారు మరి మీ కూటమితో? లేదు కదా, మంత్రులు మాత్రం జరిపారు కానీ కూటమితో కాదు. ఆయన బహుశా చంద్రబాబు గారికి ఆయన వ్యక్తిగతంగా కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. నాకు తెలిసి కొన్ని చంద్రబాబు గారిని సాధ్యంగానే హామీలు ఇవ్వద్దు, సాధ్యమైన ఇవ్వండి, జగన్ ఫెయిల్యూర్స్ ఎక్కువ విమర్శించండి అని చెప్పినట్టుగా కూడా బయట వస్తున్న సమాచారం. అవన్నీ విచ్ ఆర్ లైక్లీ, అది ఇంకోళ్ళున్నా అయ్యే చెబుతారు అలాంటి సలహాలే. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కడన్నా లోటుపాట్లు పూడ్చుకోవటానికి, దాన్ని సరి చేసుకుని మళ్ళీ చేయడానికి కొంత ఉపయోగపడతారు. సరే, ఇట్లా ఆయన మాటకి కొంత విలువ ఉంది కాబట్టి ఆయన అనే దాని వల్ల ఆంధ్రాలో కొద్దిగా అటు ఇటు ఉన్నాళ్ళు కొంత ఉపయోగపడవచ్చు ఆ కూటమికి. సో దేశవ్యాప్తంగా వచ్చేటప్పటికి ఇప్పుడు మేము లాస్ట్ టైం మాకు ఇన్ని సీట్లు వస్తాయి అని, అంటే 303 ప్లస్ మా ఫ్రెండ్స్ కలిపి ఇన్ని వస్తాయని ఇదే ప్రశాంత్ కిషోర్ అప్పుడు బీజేపీ కానీ ఎన్డీఏకి ఇన్ని వస్తాయని ఆయన ఒప్పుకున్నారా? ఒకసారి ట్రాక్ బ్యాక్ లేదు. కాబట్టి అప్పుడు దేశంలో బేసిక్ గా
ఆయన మా నుంచి వెళ్ళిపోయాను వచ్చి. ఒకప్పుడు ఫస్ట్ 2014లో బీజేపీకి ఆయన పనిచేసిన మాట వస్తాం. అవును. తర్వాత మా నుంచి దూరం అయ్యారు. సహజంగా మాకు అనుకూలంగా ఆయన మాట్లాడతారని మేము కోరుకోము, ఆశించలేము, అవసరం లేదు. ఓకే, రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం రఘునాథ్ బాబు గారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.